హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ యొక్క ఆశయాలు, కోరికలు, మీ యొక్క లక్ష్యాలు ఈ సంవత్సరంలో నెరవేరాలని, అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుడిని. ఓకే, మనకు జనరల్ సైన్స్ చెప్పుకుంటున్నాం కదా, ప్రతిరోజు మీ ముందుకు క్లాసులు తీసుకొస్తున్నాను. అంతఃస్రావిక వ్యవస్థకు సంబంధించి మనకు 3 క్లాసులు ఇదివరకే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 4వ క్లాస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. గ్రంథులు మనం ఇదివరకే పిట్యూటరీ పీయూష గ్రంథి గురించి మనం చెప్పుకున్నాం. పిట్యూటరీ గ్లాండ్ అంటాం. తర్వాత అవార్డు గ్రంథి గురించి చెప్పుకున్నాం. తర్వాత పార్శ్వవార్డు గ్రంథి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ గ్రంథి మనకు అధివృక్క గ్రంథి. దీనిని సుప్రారినల్ గ్రంథి అంటారు. అధివృక్క గ్రంథి అడ్రినాలిన్ హార్మోన్ను విడుదల చేయును. ఈ హార్మోన్ వ్యక్తి ఉద్వేగాలపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువగా స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం ఎక్కువై రక్తపోటు పెరుగుతుంది. అధివృక్క గ్రంథిలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి వల్కలం, 2 దవ్వ. ఒకటి వల్కాల హార్మోన్స్ అంటే ఫస్ట్ వల్కలంలో ఉత్పత్తి చేయబడే స్టెరాయిడ్ హార్మోన్లను కార్టికాయిడ్స్ అంటారు. ఇవి 2 రకాలవి. ఒకటి గ్లూకోకార్టికాయిడ్స్, తర్వాత 2 మినరలోకార్టికాయిడ్స్. ఈ గ్లూకోకార్టికాయిడ్స్ గురించి మనం తెలుసుకుంటే ఇవి జోనా పాసిక్యులేటా నుండి స్రవించబడతాయి. ఉదాహరణకు కార్టిసాల్ హార్మోన్, దీనిని స్ట్రెస్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ అధికంగా స్రవించబడడం వల్ల కస్సింగ్స్ సిండ్రోమ్ లేకుంటే కుషింగ్ వ్యాధి కలుగును. అనగా పిండి పదార్థాలు, క్రొవ్వుల జీవక్రియ అస్తవ్యస్తమైన ఫలితంగా ముఖం మరియు గొంతుకు దగ్గరగా క్రొవ్వు పేరుకుపోయి మెడ వేలాడేటట్లు కనిపించుట. ఈ స్థితిని బార్పెల్లోనెక్ స్థితి అంటారు. ఓకే, నెక్స్ట్ 2వ కార్టికాయిడ్స్ మినరలోకార్టికాయిడ్స్. ఇవి జోనా గ్లోమరులోజా నుండి స్రవించబడతాయి. ఉదాహరణకు ఆల్టోస్టిరాన్ హార్మోన్. ఇది సోడియం, పొటాషియం మూలకాల పరిమాణంను నియంత్రిస్తుంది. సోడియం అంటే Na, పొటాషియం అంటే K. ఈ హార్మోన్ తక్కువ కావడం వల్ల ఎడిసన్స్ అను వ్యాధి కలుగును. నెక్స్ట్ సి లైంగిక కార్టికాయిడ్స్ అంటే ఈ యొక్క వల్కల హార్మోన్ గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు స్త్రీలలో ఈ హార్మోన్ ఎక్కువైన విరిడిజం అను వ్యాధి కలుగును. అనగా అవాంఛిత రోమాలు, మీసాలు, గడ్డాలు వచ్చును. ఓకే, నెక్స్ట్ 2 దవ్వ హార్మోన్స్ అంటే వల్కల హార్మోన్స్ గురించి మనం 3 రకాలుగా చెప్పుకున్నాం, ABC. తర్వాత దవ్వ హార్మోన్స్. దీని నుండి 2 రకాల హార్మోన్లు స్రవించబడతాయి. అవి ఒకటి ఎడ్రినాలిన్, 2 నాన్ ఎడ్రినాలిన్. ఈ ఎడ్రినాలిన్ అనే హార్మోన్ దీనిని అత్యవసర హార్మోన్ అని, పోరాట పలాయన హార్మోన్ అని, తర్వాత 3F హార్మోన్ అని కూడా అంటారు. ఫైట్ ఫ్లైట్ అని అంటారు. నెక్స్ట్ నాన్ ఎడ్రినాలిన్, ఇది రక్తపీడనాన్ని నియంత్రించును. ఓకే, ఈ యొక్క వీడియోలో ఇది వరకు మనం 4 గ్రంథుల గురించి తెలుసుకున్నాం. మరొక వీడియోలో మరొక గ్రంథి గురించి మీ ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క అంతఃస్రావిక వ్యవస్థను కంప్లీట్ చేస్తాను. అందరికీ బాయ్.